డిఎస్సిలో అవకతవకలపై మండలిలో చర్చించాలని వైఎస్ఆర్సీపీ పట్టుబడుతోంది. తొలి రోజు చర్చ జరగకుండా వాయిదాలతో అడ్డుకుంది కూటమి సర్కార్. చర్చ జరిగితే లోకేష్ బండారం బయటపడుతుందని కూటమి నేతలకు భయం పట్టుకుంది. విపక్షాన్ని ఎదుర్కొనేందుకు మాటల దాడికి దిగారు కూటమి మంత్రులు. ప్రతిపక్షం లేని అసెంబ్లీలో చర్చించేందుకు సిద్ధమంటూ లోకేష్ ప్రకటించడంపై ప్రజాస్వామ్యవాదులు, మేధావులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. తప్పు చేయకపోతే మండలిలో చర్చించేందుకు చర్చకు రావాలంటూ వెన్నుపోటు పార్టీకి సవాల్ విసిరారు వైఎస్ఆర్సీపీ సభ్యులు. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సురేంద్ర అడిగి తెలుసుకుందాం. సురేంద్ర, చెప్పండి, డిఎస్సిలో అవకతవకలపై మండలిలో చర్చకు ప్రభుత్వం సిద్ధమా అనే ప్రశ్న వస్తోంది. మరోవైపు ప్రతిపక్షాలు సభ్యులు లేని అసెంబ్లీలో ఎవరితో చర్చిస్తారు? ఏం జరుగుతోంది? ఏంటి ఇన్పుట్స్? హరి, రెండో రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. మొదటి రోజు మండలిలో డిఎస్సి మీద చర్చకు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు పట్టుబట్టారు. కానీ ఎక్కడా కూడా కూటమి ప్రభుత్వానికి సంబంధించిన ఎమ్మెల్సీలు కానీ మంత్రులు కానీ సమాధానం ఇవ్వడానికి సిద్ధపడలేదు. అసెంబ్లీలో అంటే ప్రతిపక్షంలోని అసెంబ్లీలో మాత్రం చర్చకు సిద్ధమంటూ లోకేష్ మాట్లాడడం మీద సర్వత్రా విమర్శలు కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మనతో పాటు ఎమ్మెల్సీ వరద కళ్యాణ్ రావు మేడం, ఏం చెప్తారు? మీరేమో మండలిలో చర్చకు సిద్ధమంటున్నారు, కానీ లోకేష్ కానీ టీడీపీకి సంబంధించిన నేతలు కానీ అసెంబ్లీలో చర్చిస్తామంటున్నారు. ఎందుకు భయపడుతున్నారు? నిన్నటి నుంచి మేము చర్చ కావాలని పట్టుబడుతూ ఉన్నామండి. కానీ చర్చ అనేసరికి ప్రభుత్వం పారిపోతూ ఉంది. మేము కౌంటర్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం మండలిలో అంటే అక్కడ చర్చ పెట్టకుండా ప్రతిపక్షం లేని అసెంబ్లీలో వీళ్ళు చర్చకు పెడుతూ వీళ్ళకి వీళ్ళు పొగుడుకుంటూ అబద్ధాలు చెప్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. లోకేష్ గారు అంటారు, 4 సార్లు సవాల్ చేశాను నేను, జగన్ గారేమో అసెంబ్లీకి వచ్చి చర్చలో పాల్గొనట్లేదు అంటున్నారు. లోకేష్ గారికి నేను ఒకటే చెప్తూ ఉన్నాను, మీరు 4 సార్లు సవాల్ చేస్తే మేము 400 సార్లు సవాల్ చేశాం, మీకు రండి చర్చ పెట్టండి అని చెప్పేసి మీరు ఎక్కడ చర్చకు పెడుతూ ఉన్నారు? ఇప్పుడు కౌన్సిల్లో మేము రెడీగా ఉన్నాం. నిన్న బీఏసీ మీటింగ్లో కూడా అడగడం జరిగింది, నిన్న పెట్టలేదు. ఈరోజు మీకు దమ్ముంటే ఈరోజు చర్చ పెట్టండి, మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం, అన్ని ఆధారాలు కూడా మా దగ్గర ఉన్నాయి. జగనన్న గురించి మీరు సవాల్ చేస్తూ ఉన్నారు. మీరు ప్రతిపక్ష హోదా మా పార్టీకి ఇవ్వండి. జగనన్న ప్రతిపక్ష నేతగా అవకాశం ఇస్తే తగినంత సమయం దొరుకుతుంది, మీకు చుక్కలు చూపిస్తారు. డిఎస్సిలో మీరు చేసిన అక్రమాలన్నీ కూడా అసెంబ్లీ సాక్షిగా అన్ని ఆధారాలతో చూపించబోతూ ఉన్నారు జగనన్న. మీరు ఆ అవకాశం ఇవ్వట్లేదు కదా, మీరు భయపడిపోయే కదా ఈరోజు ప్రతిపక్ష నేతగా జగనన్నకు అవకాశం ఇవ్వట్లేదు. జగనన్న ప్రెస్ మీట్ పెడితే దానికి ఆన్సర్ చెప్పడానికే మీకు 2 నెలలు పట్టింది. మీరా దమ్ముల గురించి, చర్చల గురించి, సవాల్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. అలాగే స్పోర్ట్స్ కోటాలో అవినీతి జరిగింది, స్పోర్ట్స్ కోటాలో అక్రమాలు జరిగాయి అనేది మీ మాటలు బట్టే అర్థమైపోయింది. ఎక్కడైనా ఈ దేశ చరిత్రలో కానీ రాష్ట్ర చరిత్రలో కానీ ఎగ్జామ్ రాయకుండా స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇస్తారా? అది మన రాష్ట్రంలో మొన్న డిఎస్సిలో ఇచ్చారు. పివి సింధు గారితో కంపేర్ చేస్తూ ఇవ్వడం జరిగింది. ఆవిడ ఒలింపిక్స్లో మెడల్ తెచ్చుకున్న ఆవిడ. మరి మీరు ఇచ్చిన స్పోర్ట్స్ కోటాలో ఎంతమందికి ఒలింపిక్స్లో మెడల్స్ వచ్చాయి? ఆ దుర్గయ్య గారు చూసాం మనము, ఆర్చరీలో అతనికి గోల్డ్ మెడల్ వచ్చినా కూడా ఉద్యోగం ఇవ్వలేదు, అతను వెనక్కి పెట్టారు అనేసి అతనేమో ఈ మన జగనన్న దగ్గర చెప్పుకోవడం జరిగింది, ప్రెస్ ముందుకు వచ్చి చెప్పడం జరిగింది. మీరు దొంగ ఫేక్ సర్టిఫికేట్స్ ఇచ్చి, పార్టిసిపెంట్ సర్టిఫికేట్స్ ఇచ్చి వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చారు. యాక్చువల్గా మెడల్స్ వచ్చిన వాళ్ళకి ఉద్యోగాలు ఎవరైనా ఇస్తారు, మీరేమో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి ఇచ్చి మెడల్స్ ఇచ్చిన వాళ్ళకి పక్కన పెట్టిన పరిస్థితి. దీన్ని బట్టి క్లియర్గా అర్థమైన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మండలిలో అదే చర్చ జరగబోతుందా? ఖచ్చితంగా అండి, మేము చర్చకు సిద్ధంగా ఉన్నాము, అన్ని ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. విపరీతమైన అక్రమాలు జరిగాయి అనేసి మేము నిరూపించబోతూ ఉన్నాము. కానీ ప్రభుత్వం పారిపోతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్తూ ఉన్నారు, ఎంత దారుణంగా అంటే జగనన్న టైంలోనంట 10 నుంచి 12 లక్షల మంది విద్యార్థులు డ్రాప్ అవుట్ అయ్యారని. ఆ మాట అనడానికి సిగ్గుగా లేదా? జగనన్న టైంలో తీసుకుంటే ఇంచుమించు 8,500 కోట్లు స్కూల్ కోసం పెట్టడం జరిగింది. నాడు నేడు ద్వారా 45,000 స్కూల్స్ డెవలప్ చేయడానికి సంకల్పించి 20,000 స్కూల్స్ ఆల్రెడీ డెవలప్మెంట్ పూర్తయి ఇంకొక 22,000 స్కూల్స్కి ప్రారంభించేసరికి ప్రభుత్వం మారిపోయేసరికి అవన్నీ ఈరోజు ఆపేశారు. ఎంత దారుణం అంటే విద్యా కానుక కూడా 2వ ఏడాది ఎగ్గొట్టి చేతకాక ఎగ్గొట్టిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అలాగే తల్లికి వందనం అని చెప్పి మొదటి ఏడాది ఎగ్గొట్టిన పరిస్థితి, 2వ ఏడాది కూడా 20 లక్షల మంది తల్లులకు విద్యార్థులకేమో ఇవ్వని పరిస్థితి కూడా మనం చూసాం. అలాగే మీరు చెప్తూ ఉన్నారు గంజాయి బ్యాచ్లు ఉన్నాయి అనేసి, ఎంత దారుణంగా మాట్లాడుతూ ఉన్నారు. అసలు డ్రగ్స్తో మీ ఎంపీ పట్టుబడితే మీరు ఏం చర్యలు తీసుకున్నారు? అలాగే గంజాయి మీ ఎమ్మెల్యే చెప్పాడు, మీ ఎంపీ ఏమో గంజాయి వ్యాపారం చేస్తున్నాడు పోలీసులను పెట్టి అని. అద్దంకిలో పోలీసులు 2 పోలీసులు గంజాయితో పట్టుబడ్డారు. సిగ్గుగా అనిపించట్లేదా మీకు? ఎంత దారుణంగా మీ పరిపాలన ఉంది. డిఎస్సిలో ఫుల్గా అక్రమాలు జరిగాయి, వాటి మీద ఖచ్చితంగా విచారణ జరిగించాలి, తప్పు చేసిన వాళ్ళని శిక్షించాలి. అలాగే నైతిక బాధ్యత వహించి లోకేష్ గారు రాజీనామా చేయాలి.
మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.